అందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి ఆల్టో K10 తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 6వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2026 6వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సింగిల్ ఓనర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చేతి మీద నడిచింది. కేవలం రీడింగ్ వచ్చేసి 40,000 మాత్రమే తిరిగింది. 100కి 100% జెన్యున్ రీడింగ్. ఇప్పుడు వేసిన టైర్లు ఉన్నాయి కదా, 4 టైర్లు జస్ట్ 1 వీక్ కూడా కాలేదు వేసి. ఆ టైర్ల బిల్లు కూడా ఉంది. పాత టైర్లు షోరూమ్స్లో వచ్చినా చూడ 5 టైర్లు, ఆ 5 టైర్లు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అవి కూడా చూపిస్తున్నాడు, వీడియో కూడా పంపిస్తున్నాడు కస్టమరు. జెన్యున్ ఉంది వెహికల్, నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం అయిపోయింది. ఇప్పుడైతే 4కి 4 టైర్లు 100కి 100%, ఒక 1 వీక్ కూడా కాలేదు. బిల్లు కూడా ఉన్నది, ఆ బిల్లు కూడా పంపిస్తున్నారు. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ కూడా కస్టమర్ అయితే ఉందని చెప్పిండు. మాకు వాట్సాప్ కూడా పంపిస్తున్నారు. ఎవరైతే వస్తా కూడా వాళ్ళకు కూడా మీకు వాట్సాప్లో షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను నేను. జెన్యున్ రీడింగ్ విషయంలో మీరు ఏం టెన్షన్ పడాల్సిన. కాకపోతే అక్కడక్కడ 2011 మోడల్ కాబట్టి పెండర్లు, ఇక వెనకాల బంపర్ చిన్న టచ్అప్లు అయితే అయినాయి, అంతే తప్పించి ఎక్కడ ఎలాంటి మేజర్ అయితే ఏం కాలేదు. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతుంది. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూసేది మనం చూడండి, చాలా నీట్గా ఉంది. బంపర్కే చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ దగ్గర. హెడ్ లైట్ కూడా అంతా నీట్గానే ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం చూడండి, షోరూమ్స్లో వచ్చింది, ఇంతవరకు మారలేదు. ఇది కూడా చూడండి, షోరూమ్ 2011. ఇది కూడా చూడండి 2011 షోరూమ్స్లో వచ్చిందే. ఇది ఒకటి మాత్రం మారింది. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. ఇక టైర్లు 4కి 4 అన్నీ జేకే టైర్లు, సిల్ టైర్లు 100కి 100%. లోపల ఇంటీరియర్ కూడా చూడండి, షోరూమ్ షేర్ ఎట్లా వస్తుంది అట్లే ఉంది అంతే. సీట్ కవర్లు అవే షోరూమ్ ఏ మ్యాటింగ్ కూడా లేదు, ఎట్లుంది అట్లే ఉంది. ఒక సోనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉన్నది. A to Z ఒరిజినల్ ఉంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ నెంబర్ కూడా 11734. డిక్కీ ఒరిజినలే, ఇక్కడ రస్ట్ లేదు చూడండి ఎంత నీట్గా ఉందో. జాకీ ఎక్కువ వాడలే అసలు. ఇది షోరూమ్స్లో వచ్చిన టైర్. ఈ టైర్ కూడా చూడండి, గ్రిప్ అయితే ఒక 80% ఉంది, కాకపోతే క్రాక్లు వచ్చినాయి. పాత టైర్లు కాబట్టి క్రాక్ వచ్చినాయి. ఇవి కూడా 2011. ఇది కూడా చూడండి, ఇక్కడ రాసింది 2011. ఇది కూడా A to Z అన్నీ ఒరిజినలే. రీడింగ్ చూడండి, ఓన్లీ 40,000 మాత్రమే. 40,074 జెన్యున్ రీడింగ్. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి ఎంత సైలెంట్గా ఉందో. సైలెంట్ ఇంజన్ అయితే, ఎక్కడ ఇంతవరకు ఆయిల్ లీకేజ్ కానీ ఏమీ లేదు. పాన కూడా పెట్టలే ఇంజన్లో. పట్టీ కూడా చూడండి ఒరిజినల్, బ్యానెట్ కూడా ఒరిజినలే, అద్దం కూడా ఒరిజినలే, బ్యాటరీ కొత్తదే. ఆప్రాన్లు చూడండి ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినలే. చెసి కూడా బాడీ ఎక్కడ డ్యామేజ్ కాలే.
ఆయిల్ లీకేజ్ లేవు, ఏమి లేవు. ఆయిల్ చేంజ్ కూడా చూడండి, చేయించే ఉంది. ఆయిల్ చేంజ్ కూడా అవసరమే లేదు. ఓన్లీ పెట్రోల్ వేసుకోవాలి, పోవాలి. ఒక 5-6 వేల కిలోమీటర్ తిరిగిన తర్వాత మార్చుకోవాలి. ఇంజన్ మాత్రం ఇక నెంబర్ 1 అన్న. వెహికల్ యొక్క రివ్యూ మొత్తం చూశారు కదా, నేను చెప్పినట్టే ఉంటుంది. వెహికల్ మాత్రం ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,80,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగానే ఉంటుంది బార్గెనింగ్. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999.